స్వాగతం. చేలో రాజక్కొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. మళ్ళా కరోనా భయపెడుతున్నది. ఈ వరకే 2 సార్లు వచ్చి ఎంత ఆగమయ్యే. దవాఖాన్లల్ల బెడ్లు లేక ఆక్సిజన్ సిలిండర్లు సరిపోకపాయే. ఇక కొంతమంది దీని గురించి దాన ధర్మాలు కూడా చేసిరి. అయినా కూడా ఆక్సిజన్లు సరిపోకపాయే. ఊపిరాడక బొచ్చడు మంది జనాలు జీవిడిచిరి. తల్లికి పిల్లగానకుంటా, పిల్లకు తల్లిగానకుంటా ఏడేసిన శవాలు ఆన్నే కుప్పలు కుప్పలుగా గుంజుకపోయి వేసిరి. ఆఖరికి గంగా నదిలో కూడా తేలినాయి. గీ బాధలన్నీ గిట్ల ఉంటే దొరికిన కాడికి బరకుడంటే గిదే మరి. అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి మన బీజేపీ యడ్యూరప్ప సారే ఉండే. 10,000 పడకలతోని బెంగుళూరులా ఒక దవాఖానని ఏర్పాటు చేసినామని చెప్పి దవాఖానని ఏర్పాటు చేయకుండానే బెడ్లు కిరాయికి తెచ్చిర్రు. ఒక్కొక్క బెడ్డుకు దినాము 20,000 రూపాయలు కిరాయి కట్టిర్రట. అష్ని పాడుగాను ఏనన్నా ఒక్క బెడ్డుకు 20,000 రూపాయలు కిరాయి ఉంటదా అనుల్లా? గట్ల ఎవరన్నా కడతారా? అసలు ఏమన్నా ఉంటదా గిట్లా? వాళ్ళు ఒక్క బెడ్డుకు కట్టిన 20,000 రూపాయల కిరాయితోని అన్ని సవలతులు ఉన్న 2 మంచాలు కొనేయొచ్చు. ఇంకా అవి ఎప్పటికి పడుంటాయి, పేషెంట్లకు అక్కడికి వస్తాయి. కానీ ఇది ఎక్కడి చంద్రముల్లా? డబల్ ఇంజన్ సర్కార్ అని ఈడ మోడీ సారు, ఆడ యడ్యూరప్ప సారు డబల్ దోపిడీ అయ్యింది కదా. అవునల్లా, మీరు ఒక వస్తువును కొంటందుకు పోతే దానికి 100 రూపాయలు ఉందనుకోర్రి, 100 ఇచ్చుకుంటారా లేకుంటే తక్కువ చేయమని అడుగుతారా? 50కి ఇరా అదయ్యా, లేకపోతే 60 రూపాయలు తీసుకో. 60 కూడా ఇయ్యవా? ఇక ఆఖరికి 65 రూపాయలు తీసుకొని ఇయ్యి. ఇస్తే ఇయ్యి, లేకుంటే లేదు. ఈడ కాకుంటే ఇంకో కాడికి పోతాము అని వెనకకి మళ్ళీ వస్తాము. ఇక ఏదేమైనా గానీ కోషిష్ చేసే కొంటాము. కానీ 100 రూపాయలు ఉన్న వస్తువుకు 200 తీసుకొని ఇయ్యి, లేకుంటే 300 రూపాయలు తీసుకొని ఇయ్యి అని అడుగుతామా? ఏడు అడగం కదా అట్లా. ఎవ్వరు అడగరు. కానీ కరోనా టైంలో కర్ణాటక బీజేపీ సర్కారు 45 రూపాయలు ఉన్న మాస్క్ ని 485 రూపాయలు పెట్టి కొన్నదంటే చూడురి కథ ఎట్లున్నదో. ఇగో గిట్లా కరోనా టైంలో మాస్కులు కొన్నాము, దవాఖాన్లు ఏర్పాటు చేసినాము, బెడ్లు వేపించినాము అని 40,000 కోట్లు దోసుకున్నారు. మరి ఈ ముచ్చట ఆ అల్లీళ్ళు అన్నది కాదుల్లా. కుద్దుగా విజయపుర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే యత్నాలే యడ్యూరప్ప వ్యవహారం అంతా బయట పెట్టిండు. చూసిర్రా? ఆళ్ళీళ్ళు అంటే అన్నారంటారు గాని వాళ్ళ బీజేపీ వాళ్ళే 40,000 కోట్లు తిన్నారని కుద్దుగా చెప్పిరు బయటికే. ఇప్పుడున్న సీఎం సిద్దిరామయ్య సార్ కూడా కరోనా టైంలో గింత స్కామ్ చేసిర్రని బీజేపీలే చెప్తుర్రు అని ఆయన కూడానే. అరే, ఓట్లేసి ఎన్నుకొని మా కష్టాలను చూస్తారని అనుకుంటుమి. కానీ కరోనా వచ్చిన వాళ్ళంతా ఒక దిక్కుంగా దమ్మాడక, ఆక్సిజన్ సిలిండర్లు సరిపోక, బెడ్లు లేక, వైద్యం అందక బిక్కు బిక్కుమని ఎదురు చూస్తుంటే ఇంకో దిక్కేమో శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వాళ్ళ పేర్లు చెప్పి 40,000 కోట్లు దోసుకొని జేబులు నింపుకున్నది బీజేపీ సర్కారు. ఏంది మోడీ సారు, ఇదేనా మీ దేశభక్తి? డబల్ ఇంజన్ సర్కారు, డబల్ రక్షణ అంటే గిదేనా? అవినీతి లేని పాలన, మచ్చలేని పాలన, డబల్ అభివృద్ధి అని గిదిన్న జనం అంతా మాట్లాడుకోబట్టిరి. మరి దీని మీద మీ కామెంట్ రాసడం మర్చిపోకుర్రి. ఇక గిదులా ఇలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండు టీ10.